సిద్దిపేట జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. గ్రేడ్ల పేరుతో అధికారులు మోసం చేస్తున్నారంటూ అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని నేషనల్ హైవే చౌరస్తాలో అన్నదాతలు రోడ్డెక్కారు. దాదాపు గంటన్నర పాటు ధర్నా చేపట్టడంతో సంగారెడ్డి సిద్దిపేట మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గత నెల రోజులుగా ఐకేపీ సెంటర్లలో వడ్లు ఆరబోసి రైతులు ఎదురుచూస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రేడ్ల పేరుతో ధాన్యాన్ని తిరస్కరించడం, సరైన సదుపాయాలు కల్పించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేపట్టి ఐకేపీ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైతులు హెచ్చరిస్తున్నారు. ఏ సెంటర్ పోయినా అక్కడ జల్లి పట్టే మిషన్ లేవు. ప్రైవేట్ మిషన్లు పెట్టుకుంటూ ఒక గంటకు 900 చొప్పున ప్రైవేట్ మిషన్ పెట్టుకుంటూ జాలి పడతా ఉన్నారు. ఒక క్వింటాల్కు అంటే ఒక 40 కేజీ, ఒక సంచి 40 కిలోలు చెప్తారు, దాన్ని 42 పెడతారు. 42 అంటే ఒక క్వింటాల్కు 5 కిలోలు తీసుకుంటారు. సరే తీసుకోండి, దాన్ని జల్లి పట్టుకుంటారు, పడుతున్నాం. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి క్వింటాల్కి 20 రూపాయలు తక్కువ వస్తున్నాయి. ఇది ఎందుకోసం? బి గ్రేడ్ పేరు చెప్పి 20 రూపాయలు తక్కువ వస్తా ఉన్నాయి. ఇలా ఎట్లా పెట్టినా రైతును మోసం చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప రైతును ఎక్కడ కూడా అభివృద్ధి చేద్దామనేది ఆలోచన లేదు. ఇది ఎఫ్సిఐ వాళ్ళు ఇప్పుడు మాకు పంపిస్తున్న కంట్రోల్ బియ్యాన్ని అందులో 50% నూకలు ఉంటున్నాయి. అప్పుడు కనిపిస్తలే ఈ అధికారులకు మీరిచ్చే ధాన్యాలలో నూకలు పొల్లున్నా సరే కానీ మేము రైతులు పండించే పంటకు ఎంఆర్పీ రేటు ఉన్నది, మీరు ఇష్టం తీసుకుంటాం లేకుంటే అని చెప్పేసి ఇలా రైతులను వంచిస్తూ రైతులను మోసం చేస్తారు తప్ప రైతులకు ఎక్కడ కూడా మేలు చేస్తలేరు. రైతులు పడిగాపులు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. రైతులు రేపు పొద్దున వడగళ్ళు వాళ్ళు వస్తాయని, అకాల వర్షాలు వస్తాయని బాధలు పడుతూ ఉంటే కొన్ని చోట్ల వడగళ్ళు వాడర్చి వడ్లు కొట్టుకోపోయినప్పటికీ ఇక్కడున్న అధికారులకు మాత్రం కనీస స్పందన లేకపోవడం బాధాకరం. ఐకేపీ కేంద్రాల్లో, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు కాంటా చేసిన వడ్లను ఇక్కడ ఏ గ్రేడ్ పేరిట కాంటా చేపించిన అనంతరం లారీ లోడ్ అయినాక ఇక్కడ ఆన్లైన్ నమోదు చేస్తున్నప్పటికీ రైస్ మిల్లుకు పోయిన వెంటనే రైస్ మిల్లులోని మిల్లను తిరస్కరించి ఈ ఆన్లైన్ చేసిన విధానాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఐకేపీ సిబ్బందిని మళ్ళీ ఆన్లైన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇలా ఏ సెంటర్ పోయినా అక్కడ జల్లి పట్టే